రామా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot. That was so amazing, so amazing. Very good to start like this. Thank you so And much. ఎందుకు ఇంత మంచి గొంతు సినిమాల్లో ఎక్కువ వినిపించట్లేదు ఇప్పుడు? నాకు అదే డౌట్, నాకు ఎవరిని అడగాలో కూడా అర్థం అవట్లేదు. బికాస్ అందరూ నేను కనపడగానే ఫస్ట్ అడిగే మాట, కౌసల్య గారు ఏమైపోయారు, ఎలా ఉన్నారు, అసలు కనిపించట్లేదేంటి, వినిపించట్లేదేంటి అంటారు. నాకు కూడా సడన్గా నేను ఇలా ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళు ఎంత అభిమానంతో ఆ మాట అంటారు. బట్ నాకు అదే క్వశ్చన్ యాక్చువల్గా. నాకు అవకాశం ఇవ్వందే నేను వెళ్ళి పాడలేను. సో అవకాశాలు సినిమాల్లో అయితే డెఫినెట్గా నాకు 10 years నుంచి చాలా తగ్గాయి. ఇలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. డిక్టేటర్ మూవీ, సో గడిచిని నాయన అండ్ తుపాకీ రాముడులో నేను ఇక లాస్ట్ పాడింది. తర్వాత నేను అసలు ఒక్క పాట కూడా సినిమాల్లో పాడలేదు. అంటే వై డూ యూ థింక్, అంటే అసెస్ చేసుకుంటాం కదా, ఇది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు, ఏదో ఒక కారణం మనకి మనం సమాధానం చెప్పుకోవడానికైనా? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలామంది సింగర్స్ వచ్చారు తెలుగులో, వేళ్ల మీద లెక్క పెట్టే సింగర్స్ ఒకప్పుడు ఉన్నారు. బట్ టెక్నాలజీ కానీ రియాలిటీ షోస్ వల్ల కానీ చాలామంది సింగర్స్ పరిచయం అయ్యారు. యంగ్స్టర్స్లో టాలెంట్ కూడా ఉంది. దే ఆర్ ఆల్ సింగింగ్ రియలీ గుడ్. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దానికి దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. ఓకే, చాలామంది వచ్చారు సింగర్స్ అని. బట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, వాళ్ళు చాలా తక్కువ పేమెంట్స్కి పాడడం అయి ఉండొచ్చు. మీరే ఇంటర్వ్యూ చేసిన చాలా ఇంటర్వ్యూస్లో మాకు పేమెంట్స్ అంత సినిమాల్లో రావు, మేము షోస్ గ్రాప్ చేసుకుని సంపాదిస్తాము, మాకు ఇక్కడ చాలా తక్కువ పేమెంట్, లేకపోతే అసలు ఇవ్వరు, చాలామంది ఇవ్వరు అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి అసెస్ చేసుకోవడం ఏంటంటే, మేబీ ఒక సీనియర్ సింగర్నో సీనియరో, నేను ఊరికే అంటే ఏజ్ వైజ్ అంటున్నా, మళ్ళీ ఇక్కడ నన్ను కామెంట్స్లో తిట్టకండి. సీనియర్ సింగరా మీరు సీనియర్ సింగరా అంటే మేబీ ఏజ్ నా మీద ఏజ్ వేసుకొని చెప్తున్నా. అఫ్ కోర్స్ ఏజ్ అనేది అందరికీ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ ఏజింగ్ లైక్. సో అది నేను ఎప్పుడు ఇక్కడికి తీసుకుని, అఫ్ కోర్స్ అది వేరే విషయం. సో అలా ఒక ఇన్ని పాటలు పాడిన అమ్మాయిని పిలిచి తక్కువ పేమెంట్ ఇవ్వడము, లేకపోతే పేమెంట్ ఇవ్వకుండా వదిలేయటము, ఎందుకు వచ్చిన గొడవ, మనకి ఇంతమంది ప్లెంటీ ఆఫ్ సింగర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్, వాళ్ళకి పేరు అవసరం అని కూడా ఆపర్చునిటీ ఇస్తే చక్కగా పాడతారు హ్యాపీగా. అమ్మయ్య నాకు డబ్బులు వద్దు, ఆపర్చునిటీ కావాలి చాలు, నా పేరు స్క్రీన్ మీద చూసుకున్న ఎక్సైట్మెంట్స్ అవన్నీ వాళ్ళకి వస్తాయి. కాబట్టి మేబీ అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నా. ఐ డోంట్ నో. అంటే సీనియారిటీ రావటం కూడా ఒక థ్రెట్టేనా? డెఫినెట్లీ. కొత్త నీరు పాత నీరు అనేది అన్ని. ఇప్పుడు ఒక హీరోయిన్ని మీరు తీసుకుంటే, ఒక 10 years ago చాలా రాకింగ్ హీరోయిన్ని తీసుకుంటే, ఈరోజు తనని ఎక్కడ చూస్తున్నాం మనం? హీరోయిన్స్ అంటే అది అసలు కంప్లీట్గా వేరు. 4 సినిమాలకి అవుట్డేట్ అయిపోతారు. చాలా షార్ట్ స్పాన్ వాళ్ళది. బట్ కమింగ్ టు సింగర్స్, వాళ్ళది కూడా అలాగే అయిపోయిందా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒక చిత్రమ్మని చూసాం, ఒక సునీత గారిని చూసాం. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మీరే 400 సినిమా పాటలు పాడారు. ఇక సినిమాలను తీసేస్తే కొన్ని వేల పాటలు పాడారు, వేరే పాటలు అయితే. సో అంత స్పాన్ ఇప్పుడు ఏ సింగర్స్కి కూడా, ఇప్పుడు వచ్చిన కొత్త సింగర్స్కి, లాస్ట్ 5 yearsలో వచ్చిన సింగర్స్కి, 10 years చూసుకుందాం, లాస్ట్ 10 yearsలో వచ్చిన సింగర్స్ ఎంతమంది 100 పాటలు దాటారు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఫర్ దట్ రీజన్ ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను ఈ కాలంలో పుట్టుంటే, ఒకవేళ అప్పుడు కెరియర్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు జనరేషన్లో పుట్టి ఇప్పుడు అమ్మాయి అయి ఉంటే, నాకు ఇన్ని పాటలు, ఇన్ని హిట్ నంబర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేవా అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఈ జనరేషన్లో ఉండి వీళ్ళ మధ్యలో నేను ఉండుంటే నాకు ఆపర్చునిటీ చాలా కష్టమై ఉండేదేమో. బట్ రైట్ టైంలో నేను వచ్చి, రైట్ టైంలో కొన్ని సాంగ్స్ నా క్రెడిట్లోకి వేసుకొని, రైట్ టైంలో నేను సో రైట్ టైం ఎగ్జిట్ అని చెప్పొచ్చు. బికాస్ నేనేం పాడట్లేదు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి. మేబీ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అనుకోవచ్చు. డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సాంగ్స్ ఆల్సో ఇన్ మై నియర్ ఫ్యూచర్ ఆల్సో. అంటే మీరు ఎక్కువ సినిమా పాటలు పాడకపోవడానికి రీజన్స్ ఒక 2-3 చెప్పారు. అందులో ఇప్పుడు వాళ్ళు, అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక సీనియర్ సింగర్ని పిలిచి తనకి తక్కువ పేమెంట్ ఇచ్చి మొహమాట పడటం, నాకెందుకు అంత మొహమాటం, లేదంటే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పిలవకపోవచ్చు. అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. సో కొత్త వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది
అండ్ వాళ్ళు తక్కువకు పాడుతున్నారేమో అంటున్నారు. తక్కువ అంటే అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ నాట్ అంటే సినిమానే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద చూస్తున్నప్పుడు వాట్ ఈస్ తక్కువ, వాట్ ఈస్ ఎక్కువ? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎంతైనా ఉండొచ్చు. తక్కువ అంటే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ముంబైతో కంపేర్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ బిజినెస్, రైట్? సినిమాలు తీయడం, సినిమాలు రిలీజ్ చేయడం, దాంట్లో ఇంత టర్న్ ఓవర్ 3 CR వచ్చింది ఫస్ట్ డే, ఇంత 300 CR చేసింది అని, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. సో దాంట్లో కూడా కంపారిటివ్లీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదేదో చాలా తక్కువ పేమెంట్స్ కంపేర్ చేస్తే. ముంబైలో ఒక సింగర్కి మినిమం 2 lakhs 3 lakhs పేమెంట్స్ ఉంటాయి. వేరాస్ ఇక్కడ 5,000 ఇవ్వడానికి అది పెద్ద పేమెంట్ ఇక్కడ. ఇస్ ఇట్? యా. నా కెరియర్లో నేను తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ వాస్ 30,000. హైయెస్ట్ పేమెంట్ వాస్ 30,000 ఎంటైర్ కెరియర్. 330. ఓకే. సో మేము పాడుతున్నప్పుడే ముంబై నుంచి సింగర్స్ని ఎవరైతే ఇంపోర్ట్ చేసి పాడిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అండ్ చెన్నైలో ఉండే సింగర్స్ కూడా ఇక్కడ సింగర్స్ కంటే కొంచెం ఎక్కువ పేమెంట్స్. చెన్నైలో అట్లీస్ట్ ఇక్కడ కంటే కూడా కొంచెం డబుల్ ద పేమెంట్స్ ఉంటాయి. బట్ ముంబైలో మాత్రం 3 times 4 times. ఎందుకని అంటే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే తెలుగుకి తమిళ్కి అంత డిఫరెన్స్ ఉంది. సరే నార్త్కి వెళ్తే అసలు ఇంకా అదైతే ఎంటైర్లీ డిఫరెంట్ కేస్ అంటున్నారు. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది? బికాజ్ మన ఇండస్ట్రీ హైదరాబాద్ ఏదైతే ఉందో బైఫర్కేషన్ ముందు చెన్నై, హైదరాబాద్ వాజ్ కరెక్ట్. So industry predominantly things were happening at Chennai only. So it took a lot of time to move things from Chennai to here in Hyderabad. Telugu industry move avvadaniki chaala టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు ఆలోచించి అక్కడ నుంచి ఇప్పటికీ కూడా ప్రొడామినెంట్లీ అక్కడే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి. ఇప్పుడు మన లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎవరెవరు? నాకు తెలిసి దేవిశ్రీ గారు అక్కడ నుంచి చేస్తున్నారు ఇప్పుడు. అంటే తెలుగులో చేసేది అనిరుద్ గారు కానీ, డిఎస్పి గారు కానీ, తమన్ గారు కానీ అందరూ చెన్నై నుంచి, హైదరాబాద్లో వాళ్ళు ఉండరు. ఓకే. సో ఎవరు వచ్చారు ఇక్కడికి అని అంటే మణిశర్మ గారు మూవ్ అయ్యారు, కోటి గారు మూవ్ అయ్యారు. సో అప్పట్లో ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాజ్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. రోజావే చిన్ని రోజావే హిట్ సాంగ్ అప్పట్లో, కానీ ఆయన రాలేదు, ఆయన చెన్నై బేస్డ్. సో అలా చాలా తక్కువ మంది టైం తీసుకొని ఇక్కడ రీలొకేట్ అయ్యారు. సో అక్కడే ఉంది ఇండస్ట్రీ. ఓకే. అంటే వాళ్ళు అక్కడే మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై నుంచే ఆపరేట్ చేయటం అనేది ఒక తెలుగు సింగర్కి పేమెంట్స్ విషయాన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? అలా నేను చెప్పను, అలా ఏం ఇంపాక్ట్ చేయదు. బికాస్ చెన్నైలో ఎందుకు ఎక్కువ ఉంది అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నా, ఎందుకు పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనే దానికి ఆన్సర్ చెప్తున్నా. ఎందుకంటే చెన్నై వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్. బేసికల్లీ ప్రిడామినెంట్లీ అక్కడే అవుతాయి. సో అక్కడ ఇట్ వాస్ ప్రాస్పర్డ్ ఇండస్ట్రీ టోటల్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. బట్ వేరాస్ హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇట్ వాస్ టేకింగ్ బేబీ స్టెప్స్. ఇక్కడ రికార్డింగ్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఇక్కడ రికార్డింగ్స్ చేయడం. సో మేమందరం అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ సినిమాల్లో. తర్వాత రమణ గోగుల్ గారు చేశారు ఇక్కడ. అలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ. అప్పట్లోనే ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రికార్డింగ్స్ చేసేవాళ్ళు. మేమంతా కళ్ళ ముందు చూసేవాళ్ళం ఎలా మూవ్ అవుతుంది ఇండస్ట్రీ. సో అందులో ఐ వాజ్ రికార్డింగ్ సోలో హమ్మింగ్స్ కానీ, దేవీపుత్రుడులో వచ్చే ఒకలాంటి సౌందర్య బేబీని క్యారీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకలాంటి ఓపెరా వాయిస్, అది నాదే అన్నమాట. సో అప్పట్లో క్రెడిట్స్ అన్నీ ఉండవుగా, అంటే ఇప్పట్లో కూడా లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కాబట్టి తెలియదు కాబట్టి. సో ఐ యూస్ టు సింగ్ దోస్ వెస్టర్న్ కానీ ఓపెరా కైండ్ ఆఫ్ అలాంటివి ఏమైనా పాడాలంటే నేనే పాడేదాన్ని. సో మనకి ఇండస్ట్రీ అంటే హీరోలు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్కి మూవ్ అయినా మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. చాలా టైం తీసుకుని స్లోగా మూవ్ ఆన్ అయిందని ఇక్కడికి వచ్చేసింది అనమాట, రీలొకేట్ అయింది. సో వీ సా మణిశర్మ గారు మూవింగ్ హియర్, కోటి గారు మూవింగ్ హియర్, కీరవాణి గారు వాజ్ ఆల్సో ఆయన కూడా ఫాస్ట్గానే మూవ్ అయ్యారు ఇక్కడికి. ఆయన రికార్డింగ్స్లో కూడా మేము కోరస్ పాడేవాళ్ళం.
నేను మా ఇప్పుడు మీరు సిస్టర్. చెప్పినట్టు కీరవాణి గారు, కోటి గారు, మణిశర్మ గారు వీళ్ళు చాలా లెజెండ్స్. సో వాళ్ళు మూవ్ అయ్యారు. ఓకే, దాని తర్వాత సెట్ ఆఫ్ లాస్ట్ 20 years నుంచి వీ హ్యావ్ సీన్ అ బూమ్ ఆఫ్ కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది వచ్చిన్నారు. వాళ్ళందరూ తెలుగు నుంచే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎస్, అంటే ఆర్పి గారు, చక్రి గారు వాళ్ళిద్దరూ ఇక్కడ 2 pillars లాగా హైదరాబాద్లో స్టాండ్ అయ్యారు. హైదరాబాద్ నుంచే వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్గా. తర్వాత అనూప్ గారు చేశారు, హైదరాబాద్ నుంచే చేశారు. తర్వాత చాలా మంది హైదరాబాద్ లోంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. సో అలా ప్రాస్పర్ అయిందన్నమాట. అయినా సరే అంటే మనకి ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ తెలుగు నేల నుంచి చేస్తున్నా సరే మన సింగర్స్ పేమెంట్స్లో ఎందుకు ఆ హైక్ రాలేదు? ఎందుకంటే అసలు ఇక్కడ ఇండస్ట్రీనే వస్తే చాలు అని అనుకుంటాం మనం. అప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ వర్క్స్. సో ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఏది కూడా అంత డిమాండ్ అంత ఉండదు కదా. ఏమంటారు, సప్లై అండ్ డిమాండ్ లాగా అలా ఇక్కడ. ఎందుకంటే అవకాశాలు లేకుండా చాలా మంది ప్లెంటీ సింగర్స్ అప్పటికే ఉన్నారు. సో వాళ్ళకి అవకాశాలు కావాలి. సో బడ్జెట్స్ కూడా ఇక్కడిక్కడ తయారయ్యే వాటికి బడ్జెట్స్ అంత లేవు. చెన్నై వాజ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ అంతా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఎలా అయినా సినిమా చేయాలి, ఎలా అయినా సినిమా బయటికి రావాలి. పూరి జగన్నాథ్ గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు చేయడం. సో నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు కూడా చాలా లో బడ్జెట్లోనే చేశారు ఫస్ట్ టూ మూవీస్ కానీ. సో అందరూ లో బడ్జెట్ నుంచే స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి. సో ఎవరి దగ్గర అంత బడ్జెట్స్ ఉండుండవు అప్పట్లో నాకు తెలిసి. సో స్టార్టప్లో ఎవరికైనా తక్కువ పేమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే స్టార్టప్లో ఉన్నది తర్వాత ప్రాస్పర్ అయినా కూడా అది ఎక్కువ నంబర్స్ పెరగలేదు. అది అలానే ఉండిపోయింది. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ సింగర్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుకున్నప్పుడు ఇంత బడ్జెట్ అని ఇచ్చేస్తారు. హీ విల్ గివ్ టు ద ఎంటైర్ మ్యూజిషియన్స్ హూ ఎవర్ ఇట్ ఇస్. ట్రూ, వెరీ ట్రూ. తీసుకుంటారంటే 1 లక్ష తీసుకున్నారంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన చేతిలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇవ్వరు, అసలు మనకు ఆపర్చునిటీ ఇచ్చిందే ఎక్కువలాగా వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ నాట్ ఎవ్రీబడి, లైక్ ఫ్యూ. నేను విన్నది కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది చాలా ప్రాంప్ట్గా. కీరవాణి గారు వాజ్ ఫెంటాస్టిక్. అసలు ఆయన అసలు డిలే ఉండటం కానీ చాలా వాల్యూ ఇస్తారు సింగర్స్కి. ఈవెన్ ఐ హర్డ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇస్ దట్ వే. కీరవాణి గారికి నేను ఎగ్జాంపుల్. నేను పాడాను వల్లంకి బిట్ట వాజ్ ద హిట్ సాంగ్, వెంగమాంబాలో పాడాను. తర్వాత రమ్యకృష్ణ గారి సినిమా ఒకటి పాడాను. బట్ ఆయన చాలా ప్రాంప్ట్ అసలు. ఇంకా బయట వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసైనా ఇమ్మీడియట్గా పంపించేస్తారనమాట. సింగర్స్కి వాల్యూ ఇవ్వడం అంటే కీరవాణి గారి తర్వాత ఎవరైనా. అంటే ఇప్పుడు మీరు చూస్తే బాహుబలిలో కూడా చాలా యంగ్స్టర్స్ని, కొత్త వాళ్ళని, అంత పెద్ద ప్రాజెక్ట్కి ఎవరు అంత వాల్యూ ఇచ్చి అంత యంగ్స్టర్స్ని స్టార్టప్లో ఉన్న వాళ్ళని తీసుకొని నిజంగా గ్రేట్ ఆయన. అంత ఎంకరేజ్మెంట్. ప్రాంప్ట్గా ఇస్తారు అంటే హౌ? అంటే ప్రాంప్ట్గా ఇవ్వటం అంటే ఏంటి? అసలు ప్రాంప్ట్గా ఇవ్వకపోవడం లేదంటే అసలు ఇవ్వకపోవడం అంటే ఏంటి? ప్రాంప్ట్గా ఇవ్వడం అంటే అదొక లైక్ సాంగ్ పాడగానే అదొక ఈవెంట్ లాగా పెట్టుకొని ఇమ్మీడియట్గా క్లియర్ చేసేయడం, మంచి పేమెంట్ ఇవ్వడము, వచ్చిందా లేదా అని కూడా చెక్ చేయడము. ఇది అది ఒక ట్రీట్మెంట్. ఒక సింగర్కి ఒక ట్రీట్మెంట్ అనేది ఆయన ఫెంటాస్టిక్ అసలు. అంటే ఆఫ్ కోర్స్ అంటే డిప్లొమాటిక్గా నేను అడిగినా సరే మీరు చెప్పలేరు కొన్ని ఆన్సర్స్. సో కీరవాణి గారు హీఈస్ వెరీ ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్ అంటున్నారు. ఎస్. హూ ఈజ్ నాట్ అంటే మైండ్లో ఒక 10 పేర్లు తిరిగినాయా మీకు? హూ ఈజ్ నాట్ అంటే నాకంటే ఇప్పుడు జనరేషన్ బాగా చెప్పగలుగుతారు, ఒకవేళ చెప్పగలిగితే. I don't think so it's relevant now because I'm almost retired. No, you don't say that you are retired. Of course. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమిటి లాస్ట్ మినిట్ దాకా పాడాలనే ఉంటుంది. బట్ ఒక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తోటే పాటలు ఆగిపోవు. ఇప్పుడు ఓటీటీస్ కానీ చాలా ఎక్స్పాండ్ అయింది, ఆపర్చునిటీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ. యూట్యూబ్ ఒకటి ఉంది, యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకోవచ్చు వీడియో పర్పస్లో. అండ్ స్పాటిఫై, ఐట్యూన్స్లో కూడా మన సాంగ్స్ రిలీజ్ చేసుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్. అలా మీరు ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అంటున్నారు. ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు పాడతారు. దట్ ఈస్ అవర్ హోప్. వస్తే ఈ రోజు ఇప్పుడైనా పాడతాను. సో యూ షుడ్ నెవర్ సే దట్ యు ఆర్ రిటైర్డ్. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు సింగర్స్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఫిమేల్ సింగర్స్ లో
లాస్ట్ 10 yearsగా చూసినట్లయితే ఎవరైనా దే మేడ్ సమ్ రియలీ గుడ్ మార్క్ అంటే గీతా మాధురి తర్వాత నాకు తెలిసి ఇంకెవరు అంత స్ట్రాంగ్గా ఒక మార్క్ క్రియేట్ చేసినట్టయితే కనిపించలా. మెరుస్తున్నారు. రమ్య బెహ్రా ఈజ్ రియలీ సింగ్ వెల్ అండ్ దేర్ ఆర్ ఆల్సో అదర్ సింగర్స్ హూ ఆర్ మేకింగ్ మార్క్ ఫర్ దెమ్సెల్స్. బట్ గీత పాడినన్ని పాటలు కానివ్వండి, తను క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ కానివ్వండి, నాకు తెలిసి దాని తర్వాత ఎవరు క్రియేట్ చేయాల. బట్ యాజ్ ఇన్ ఫర్ మేల్ సింగర్స్, ఆ మేల్ సింగర్స్ డామినేషనే నడుస్తూ ఉందా అని నాకు అనిపించింది. వాట్ డు యూ సే? సపోజ్ మేల్ సింగర్స్ అంటే హైదరాబాద్లో కెన్ యూ మెన్షన్ ఎనీ మేల్ సింగర్ నేమ్ బాగా వినపడేది? మేల్ సింగర్స్కి అసలు అంత క్రేజ్ వీళ్ళు ఇవ్వరు, అమ్మాయిలకి ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మాయిల పోస్టులకు వచ్చిన లైక్లు అబ్బాయిలకి రావు అనేది ప్రతి చోట నాకు మన అందరికీ వినపడే కంప్లైంట్. సో అమ్మాయిలకి తొందరగా పేరు వచ్చేస్తుంది బికాస్ దే లుక్ బ్యూటిఫుల్, దే అపియర్ ఆన్ స్టేజ్, రైట్ అలా అని. బట్ డామినేషన్ అని నేను అనుకోను. ఒక పాట పాడాలంటే మేల్ వాయిస్ ఎంత అవసరమో ఫీమేల్ వాయిస్ కూడా అంత అవసరము. కాకపోతే మేల్ సోలోస్ ఎక్కువ ఉంటాయి, ఫీమేల్ సోలోస్ చాలా తక్కువ ఉంటాయి. ఫీమేల్స్కి సోలో సాంగ్స్ దొరకవు ఎప్పుడు కూడా, మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూయట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఐటమ్ సాంగ్స్ లాగా వచ్చాయి కాబట్టి కొన్ని పాటలు ఇప్పుడు అంటావా మామ ఇస్ అ సోలో సాంగ్ ఐ గెస్ కదా, అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి తప్ప మెలడీస్లో మనం వెతుక్కోవాలి. అసలు ఒక్క సోలో సాంగ్ చిన్ని చిన్ని ఆశ లాంటి సాంగ్ కానీ, వింటున్నావా లాంటి పాట కానీ ఉందా ఎక్కడన్నా అని అంటే ప్రియతమ పలికినది మనసులో సరిగమా అలాంటివి చాలా తక్కువ వస్తాయి యాక్చువల్గా, వెరీ రేర్. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ డామినేషన్ అంటారు. డామినేషన్ కాదు, క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల వచ్చేటువంటి సంక్షోభం అని చెప్పచ్చేమో. లైక్ ద వే ఫిల్మ్ డిమాండ్స్ దే క్రియేట్ ఆపర్చునిటీ. ఒక అమ్మాయి ఇప్పుడు నేను పాడాను రామారామ పాట, అది యాక్చువల్గా మోనా డ్యూయట్ సాంగ్. పూరి జగన్నాథ్ గారు నేను ఆసిన్ని ఇంట్రో నాకు ఆసిన్ ఇంట్రో కావాలి, అమ్మాయి గుళ్ళో ఒక పాట పాడుతూ ఉండాలి, అదే తర్వాత రొమాంటిక్ సాంగ్ అవ్వాలి. మోనా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, దానికి నాకు డివోషనల్ వర్షన్ కావాలని అడిగారు. సో అప్పుడు వచ్చిన బిట్ సాంగ్ అనమాట రామారామ. ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్, ఓకే, మోనా వాజ్ క్రియేటెడ్. దాని వర్షన్ వచ్చి ఇలా కావాలి, నువ్వు క్లాసికల్గా దాన్ని కొంచెం మౌల్డ్ చేయి, నువ్వు క్లాసికల్లో ఎంఏ చేసావు కాబట్టి నీకే వదిలేస్తున్నాను అని చక్రి గారు నా చేతిలో పెట్టిన ఒక బిట్ సాంగ్ అనమాట. అవునా? ఓకే. సో ఆ మోనా ఛాయలు రాకుండా, రొమాంటిక్ ఇది రాకుండా నేను క్లాసికల్గా భక్తితో పాడిన పాట అనమాట అది. సో ఆసిన్ ఇంట్రొడక్షన్లో ఆ పాట గుళ్ళో వస్తుంది. అప్పుడు నాగార్జున గుర్తు చేసుకుంటే ఆ పాట ఒకసారి పాడరా. మోనా 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 మీనా కనుల సోనా, నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా, సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే, మహావీరా చూపులతో నా తనువే నీదైతే. ఆహా, చక్రి గారి కాంపోజిషన్స్లో మీరు చాలా పాటలు పాడారు కదా, ఎన్ని పాడారు? ఎన్ని పాడాను అంటాం కంటే మోస్ట్ ఆఫ్ ద హిట్ సాంగ్స్ వర్ ఫ్రమ్ చక్రి మ్యూజిక్. లైక్ అండ్ నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు మణిశర్మ గారికి నేను 5-6 పాటలు ఏమన్నా పాడుంటా, కీరవాణి గారికి 4-5 పాటలు పాడుంటా. బట్ దాంట్లో ఒక్కొక్క హిట్ సాంగ్ నాకు వచ్చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వల్లంకి పిట్ట గంగోత్రిలో అది నాకు వచ్చిన తక్కువ ఆపర్చునిటీస్లో కూడా ఒక పాట హిట్ అయింది నాకు, అది అదృష్టంగా అనుకుంటాను నేను. చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వేరాజ్ చాలా బంచ్ ఆఫ్ హిట్స్ ఉన్నాయన్నమాట, బ్యాక్ టు బ్యాక్. లైక్ లంచ్కి వస్తావా మంచికి వస్తావా, జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్, మళ్ళీ కుయవే గువ్వా, ఇలా వరుసగా నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే, గుండెల్లో ఏదో సడి గోలిమార్లో, ఈరోజే తెలిసింది, లేలేత నవ్వులా పింగాణి బొమ్మల, చాలా ఒక లిస్ట్ ఆఫ్ సాంగ్స్ వర్ సూపర్ హిట్. రైట్. ఆయన కంపోజిషన్లో మేబీ అన్ని హిట్ సాంగ్స్ లేదంటే అంత జర్నీ ఉండటం మూలాన్నో ఏంటో కదా, ఇట్ గేవ్ స్కోప్ టు మెనీ రూమర్స్. డూ యూ థింక్ దాట్ వే? మేబీ అప్పట్లో ఇంటర్నెట్ ఎక్కువ లేదు కాబట్టి, అప్పుడు టీవీలో ఎవరిని ఇద్దరు పక్కపక్కన చూస్తే వాళ్ళ మీద నాకు తెలిసి చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు కూడా. ఎవరైనా ఇద్దరు యాంకరింగ్ చేసినా పక్క నుంచి ఎవరైనా ఎక్కువ వర్క్ చేసినా ఇలాంటివన్నీ కామన్. సో అది అంటే అలాంటి రూమర్స్ విన్నప్పుడు ఆబ్వియస్లీ చక్రి గారికి కూడా తెలిసే ఉంటుంది. హీ ఈజ్ యువర్ మెంటార్ డెఫినెట్లీ. అన్ని సాంగ్స్ అంత జర్నీ మీరు షేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక మంచి రిలేషన్ అనేది అయితే ఏర్పడి ఉంటుంది. సో ఈ రూమర్స్ వచ్చినప్పుడు మీ రిలేషన్ మీద అది ఎట్లాంటి ఇంపాక్ట్ ఎఫెక్ట్ చూపించింది?
యాక్చువల్లీ ఆయన ఎప్పుడన్నా ఈ నోటేషన్స్కి దాని మీద మెంటర్ అంటే హీ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ హిస్ మెంటర్. ఓ రియలీ? యా, నేను నీ ఫ్యాన్ని అని చెప్పేవాళ్ళు. ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో స్టేట్ చేశారు దట్ నేను కౌసల్య ఫ్యాన్ని. బికాజ్ తనకున్న క్లాసికల్ నాలెడ్జ్, ఎప్పుడైనా నోట్స్ రాయాలన్నా కూడా ఎక్కువ నన్ను స్పాట్ చేసే వాళ్ళందరూ రికార్డింగ్ స్టూడియోలో రికార్డిస్ట్ పక్కన నేను కూర్చుని వర్క్ చేసేదాన్ని. సో చాలా మంది కూడా అలా నన్ను స్పాట్ చేసేవాళ్ళు స్టూడియోస్లో. సో నేను అనుకుంటా ఈవెన్ దట్ కెన్ లీడ్ టు రూమర్స్ ఏమో మరి. ఎక్కువ నేను వర్క్ చేస్తున్నాను కదా, సో స్టూడియోలో ఉండేదాన్ని, వర్క్ చేసేదాన్ని. చాలా అసిస్టెంట్ లాగానో లేకపోతే సమ్ అదర్ ఏ నేమ్ ఇచ్చుకున్నా కూడా నేను శంకర్ మహాదేవన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని, హరిహరన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని. కొన్నిసార్లు లెటర్స్ కొన్ని తప్పులు వచ్చేవి వాళ్ళ దాంట్లో. అవన్నీ టెక్నికల్గా, నేను టెక్ సావి అనమాట. నేను టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం. టెక్నికల్గా ఆ లెటర్స్ని కరెక్ట్ చేయడం కానీ, పిచ్ కరెక్షన్స్ చేయడం కూడా. ఆ రోజుల్లో పిచ్ కరెక్షన్ అనేది ఇట్ వాస్ సో బ్రాండ్ న్యూ. ఓకే, దట్ వాజ్ అండ్ దేర్ అసలు. అప్పుడప్పుడే పిచ్ కరెక్షన్, మెలోడిన్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి అనమాట. సో నేను పర్సనల్గా కూర్చొని నాకు అలాంటివి ఏమన్నా ఉంటే నో బడీ కెన్ డీల్ విత్ ఇట్. నాకు ఆ ఫ్లాటో షార్పో, అది ఫ్లాట్ అయింది షార్ప్ అయింది అవన్నీ నాకు తెలియదు, నాకు సంగీతం రాదు, ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పేసి నాకు వదిలేసేవాళ్ళు. సో అవన్నీ నేను ఆ వర్క్స్ చేసేదాన్ని అనమాట. సో హీ వాజ్ ఇన్ ఏ వే, అంటే ఆయన హీఈస్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ అనటం లేదంటే హీఈస్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ చాలా ప్రాజెక్ట్స్. చాలా పనులకి. ఒక జర్నలిస్ట్ నాకు చెప్పారు, హాసం రాజా గారు అని. సో దట్ లెట్ టు సచ్ టాక్స్ అనేసి. నేనన్నా వర్క్ చేయడంలో తప్పేంటండి, ఇంకా అది అలా అని కూడా అంటే ఇంక మనం ఏం చేయలేము. లైక్ నేను అవ్వేసాను అనమాట. సి బట్ ఐ లవ్ వర్కింగ్ లైక్ దట్ అనమాట. అంటే నేను కంపోజర్ కూడా, ఫస్ట్ నుంచి కూడా నేను కంపోజరు. సో నాకు తెలుసు కాబట్టి కంపోజింగ్స్ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా కొన్ని బిట్స్ కంపోజ్ చేసేదాన్ని. మా అమ్మాయిలకి, గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉండే వాళ్ళందరికీ ఇచ్చేయడం, నోట్స్ ఇచ్చేయడం, పాడించేయడం, ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అందరూ నార్త్ నుంచి వచ్చిన సింగర్స్ కరెక్షన్స్ అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మేబీ అప్పుడు నాతో చెప్పారు, లైక్ ఒక ఇదిలాగా అనమాట, నోటీస్ ఇవ్వడం లాగా చెప్పారు, ఇలా చేయడం వల్ల ఇలా అనుకుంటున్నారు అని చెప్పి. నేను అన్నాను అలానే నేను ఐ డోంట్ స్టాప్ బికాస్ ఐ లవ్ దట్. టెక్నాలజీ లేకపోతే నేను ఉండలేను అసలు. ఈవెన్ టుడే అసలు యా, టెక్నాలజీ అంటే చాలా ఇష్టం నాకు. అన్నీ నేను సెల్ఫ్ టాట్. డెస్క్టాప్ నుంచి నేను ల్యాప్టాప్ వరకు కూడా నేను అన్నీ సెల్ఫ్ టాట్ అనమాట. ఐ ఆపరేట్ లాజిక్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్లో నేను చాలా ఇష్టం, నాకు వీడియో ఎడిటింగ్స్ చేస్తాను. వ్లాగర్ నేను. తర్వాత నేను నా పాట నేనే ఎడిట్ చేసుకుని ఐఫోన్తో షూట్ చేసి ఐఫోన్లోనే ఎడిట్ చేసి ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాను. స్నేహమా అని టైటిల్, హిందీలో మాహియా అని. 2 songs కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అవి నేనే ఎడిట్ చేసుకున్నా పర్సనల్గా. యా, సో అలా టెక్నాలజీ నాకు అప్పటి నుంచి కూడా ఇష్టం. అప్పట్లో నేను కీప్యాడ్ ఫోన్స్ వచ్చేవి, చిన్న ఫోన్స్, నోకియా ఫోన్స్. ఆ దాంట్లో కూడా నేను నా సాంగ్స్ రారమ్మని నేను కంపోజ్ చేసి హాసం రాజా గారు అడిగితే ఆయనకి పంపించి బ్లూటూత్లో వాళ్ళు అది రింగ్ టోన్గా పెట్టుకోవడం అలాంటివి చాలా చేసేవాళ్ళం. నేను వల్లంకి పిట్ట చేస్తే నాకు ట్యూన్ చేస్తే కీరవాణి గారు ఆయన ఫోన్లోకి బ్లూటూత్లోకి నాకు ఇవ్వు నాకు పంపించు అని చెప్పేసి తీసుకున్నారనమాట. అలా రింగ్ టోన్లో పెట్టుకోవడానికి అనమాట. సో అలా ఏ టెక్నాలజీ కొత్తది వచ్చినా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను దాన్ని. చాలా ఇష్టం నాకు. సో ఐ వాజ్ ఆన్ టెక్ సైడ్, స్టూడియోస్లో కూర్చునేదాన్ని. బట్ రూమర్స్ వస్తాయి అని అంటే వీ షుడ్ నాట్ స్టాప్ వర్కింగ్, బికాజ్ అలాంటివి మనల్ని ఆపకూడదు యాక్చువల్గా. సో ఇంకొక ఇంటర్వ్యూలో కూడా నేను విన్నాను, చక్రి గారిని ఇదే మాట అడిగారు, బట్ ఎందుకు తనని మీరు ఎక్కువ పాడించారు అనేసి. నా పాటలన్నీ ఎక్కడో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే పాట హై పిచ్లో ఉంటాయి. సో హైదరాబాద్లో హై పిచ్ పాడగలిగే అమ్మాయి ఒక్కటే. సో మేము వేరే వాళ్ళని పిక్ చేసుకొని కూడా అది ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయికి ఆపర్చునిటీస్ రావు, కష్టం, టాలెంట్ లేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకా వేరే త్రోవలు ఏమన్నా చూసుకుంటారేమో, కానీ ఈ అమ్మాయికి ఏం అవసరం అండి, ఆ అమ్మాయి షీఈస్ వెరీ టాలెంటెడ్, తను పాడడమే మా ప్రాజెక్ట్కి మేము చాలా ప్లస్గా భావించి నాకు ప్లస్ అనుకుంటున్నాను అమ్మాయి పాట అన్నట్టుగా చెప్పారనమాట. ఇట్ వాస్ లైక్ అసలు అమేజింగ్గా అనిపించి నాకు చాలా ఫోన్స్ వచ్చాయన్నమాట. అప్పుడు ఏంటి ఇంత ఇదిగా, నా రిలేటివ్స్ కూడా ఫోన్ చేశారనమాట, ఏంటి ఇంత అడ్మైరింగ్గా ఆ వాయిస్, నీ వాయిస్ అంటే అంత ఇష్టం అంటే. బయట ఎన్నోసార్లు చెప్పారు, ఇంటర్వ్యూలో ఇది ఫస్ట్ టైం చెప్పడం, బట్ నాకు మీ ఫ్యాన్ ఇక్కడ నా ముందే అంటారనమాట పాడేటప్పుడు కూడా. ఎవరన్నా ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా అంటారనమాట,
ఎంతైనా కౌసల్యే కానీ ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు జట్కే అనిపించింది, వాట్ ఈస్ దిస్ అన్నట్టు ఫస్ట్లో అనిపించింది. బట్ కొంచెం ఏంటి మనం ఇట్లా ఫన్ చేయకూడదా మరి ఇలా వచ్చినప్పుడు ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా ఒకళ్ళకి. కాకపోతే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి కొంచెం అప్పటికి వినపట్టం వరకే, కొంచెం ఎక్కడన్నా రాయటము ఇలా వినపట్టం వరకే. సోషల్ మీడియా అప్పుడు ఇప్పుడున్నట్టు ఉండుంటే ఎలా ఉండేదో అది వర్స్ట్గా ఉండేదేమో మేబీ. బట్ ఒక రోజు 2 రోజులు అంతే. థర్డ్ డే వీ షుడ్ గెట్ బ్యాక్ టు అవర్ ఓన్ వర్క్ అంతే. ఓకే, మీ ఫస్ట్ సాంగ్ నీకోసం ఆర్పి పట్నాయక్ గారితో లాంచ్ అయ్యారు. దాని తర్వాత చిత్రం, అది ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. దాని తర్వాత కూడా ఆర్పి పట్నాయక్. ఫస్ట్ 3 సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారివే, మంచి 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 పాటలు పడ్డాయి. కానీ చక్రి గారి కాంబినేషన్లో మీరు ఎక్కువ పాటలు, ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు. అవును. బట్ ఐ హర్డ్ దట్ మీరు ఫస్ట్ పాడింది చక్రి గారికి కానీ రిలీజ్ అయింది ఆర్పి పట్నాయక్ గారి. సో ఇప్పుడు ఎవరు మీకు మెంటార్, ఎవరు గురువు అనుకోవాలి? మిమ్మల్ని లాంచ్ చేసింది ఎవరిని అనుకోవాలి? అదే అంటారు ఆర్పి గారు ఎప్పుడు. ఈ ఒక్క విషయంలో మాత్రం, కౌశల్య విషయంలో, అండ్ ఇంకిద్దరు ఉన్నారు మేల్ సింగర్స్లో, రవివర్మ, వేణు, ఇలా వీళ్ళ విషయంలో చక్రి గారి దగ్గర, ఆర్పి గారి దగ్గర కామన్గా పనిచేసేవాళ్ళం. మేము ఒక టీం అనమాట. సో సింగర్స్ అక్కడ పాడేవాళ్ళు, ఇక్కడ పాడేవాళ్ళు. సో ఆయన అంటారు అనమాట, ఈ బ్యాచ్ ఉన్నారబ్బా, మన బ్యాచ్ విషయంలో మాత్రం మనం ఇద్దరం క్రెడిట్ తీసుకోవాలి, ఒక్కళ్ళకి చెందదు ఇది. నేను చెప్పను, ఆర్పి అండ్ చక్రి ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేసినట్టు అని అంటారనమాట. విచ్ ఈస్ లైక్ వెరీ ప్లెజెంట్ టు హియర్. రైట్. అండ్ మీ ఈ 400 సినిమా పాటల్లో మీరు ఎస్పీబీతో చాలా పాటలు పాడారు. ఆయనతో ప్రయాణం అనేది ప్రతి సింగర్ కళ. ఇప్పుడు పాపం ఇప్పుడున్న సింగర్స్కి ఆ అదృష్టం లేకపోయింది. అవును. బట్ మీరు ఎస్పీబీ గారితో ఎన్ని పాటలు పాడారు? బంచ్ ఆఫ్ సాంగ్స్ పాడా. ఎస్పెషలీ నా సిగ్నేచర్ సాంగ్ అని, రారమ్మని అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ పాట మాత్రం నిజంగా నేను ఊహించలేదు. నా సిగ్నేచర్ సాంగే బాలు గారితో పాడతాను అని నా డ్రీమ్, అది చిన్నప్పుడు డ్రీమ్ అనమాట అది. సో ఆయన్ని కలవాలి అనే డ్రీమ్, పాడాలని కూడా ఉండేది కాదు నాకు, ఎందుకు అత్యాస అన్నట్టు. బట్ ఆయనతోనే పాడడం అనేది పూర్వజన్మ సుకృతం నిజంగా. బంచ్ ఆఫ్ సాంగ్స్. పాట పాడరా? ఇవాళ నా వాయిస్ అంత గ్రేట్ కాలేదు, బట్ ఐ విల్ ట్రై. రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళల్లరి వెల్లువగా, చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉకిరి బికిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొనిపోనా, లేలెమ్మని లేత గాలి తాకెను ఈ వేళ, మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో. అసలు బాలు గారు అంత పెద్ద షాక్ ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు అస్సలు. ఇట్ వాజ్ సో అన్ఫార్చునేట్. అసలు ఇట్ వాజ్ ఇట్లా అయిపోయింది. అవును. వి ఆల్ స్టార్టెడ్ ప్రేయింగ్, అసలు అందరం ప్రేయర్స్ చేద్దాము, మాస్ ప్రేయర్స్ అలా అని ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ హీల్ కమ్ బ్యాక్ అని అనుకుంటున్నాం అందరం. బట్ దట్ వాజ్ అ బ్యాడ్ ఫేస్. అసలు అస్సలు బయటికి రాలేకపోయాం అసలు ఇప్పటికీ కూడా. కౌశల్ గారు, యూఆర్ ఓపెన్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్స్, ఓపెన్ అబౌట్ యువర్ యువర్ రిలేషన్షిప్. మీరు నిజంగా యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ మచ్ అని మీరు మాట్లాడేంత వరకు తెలియదు ఎవరికి. అవును. అండ్ మీరు మాట్లాడిన తర్వాత నిజంగా చాలా మందికి మీ మీద ఒపీనియన్ మారిపోయింది. అప్పటి వరకు ఉన్నది ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే, మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి మీ రిలేషన్ గురించి మాట్లాడారో, ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ద వే పీపుల్ లుక్ ఎట్ యూ, వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ, మీరు ఎంత ఫైట్ చేస్తున్నారు అని. అంటే వాట్ మేడ్ యూ కమ్ అవుట్ అండ్ టాక్ అండి మీ రిలేషన్స్, వాట్ హ్యాస్ గాన్ రాంగ్? యాక్చువల్లీ నేను అసలు బయటికి వద్దామని ఎప్పుడూ నా ఉద్దేశం లేదు. ఒక్కసారి మాత్రం ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా ఫైలు చేసినా కూడా ఎప్పుడు ఒక నోట్ పెట్టేదాన్ని వాళ్ళకి, కొంచెం క్రైమ్ స్టోరీస్కి ఇవ్వకండి, బయటికి రానివ్వకండి, మీకే ఇది మీడియాకే వెరీ ష్యూర్ అనమాట. ఇది క్రైమ్ స్టోరీ కింద వచ్చేస్తుంది. ఎక్కడైనా న్యూస్ వస్తుంది కదా డెఫినెట్గా, షీ ఫైల్డ్ కంప్లైంట్ అన్నట్టు, అబ్యూజ్ అయినట్టు అవన్నీ వస్తాయి. కాబట్టి నేను ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ నోటిఫై దెమ్ టు నాట్ పుట్ ఇట్ ఆన్ ద మీడియా సైడ్. సో అది ఒక్కసారి ఏమైందంటే అది వెళ్ళిపోయింది మీడియాకి, నేను చెప్పడం మర్చిపోయాను వాళ్ళకి. సో అది వెళ్ళిపోయింది, అది ప్రతి చోట టీవీలు అన్నిట్లో వచ్చేసింది.
తర్వాత ఇంకా అందరికీ తెలిసినప్పుడు ఇంకా అడిగారు. ఐ డ్రీమ్ నుంచే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా నేను ఇంకెక్కడ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఐ ఓపెన్ మై మౌత్ అట్ ఐ డ్రీమ్. సో అప్పుడు కూడా నాకు ఏంటంటే మాట్లాడడం వల్ల నీలాంటి చాలామంది అమ్మాయిలు ఏదైతే ఫేస్ చేస్తున్నారో కొంచెం అంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్టు ఇన్స్పైరింగ్గాను ఉంటుంది, చాలా వాళ్ళకి అందరికీ చాలా హెల్ప్ అవుతుంది, మోటివేట్ చేసినట్టు ఉంటుంది, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. మోరల్ సపోర్ట్ కూడా లేని అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లో. బట్ వెల్ నోన్ పీపుల్ అయ్యుండి, రెనౌండ్ అయ్యుండి మాట్లాడితే చాలా హెల్ప్ అవుతుంది మీడియాకి. ఒక్కసారి ఆలోచించు. అండ్ ఎలాగో వచ్చేసింది బయటికి. సో ఇంకా క్వశ్చన్స్ పెరిగాయి అందరికీ. అంటే ఇప్పుడు నేను ఇంకా నోరు ఇప్పలేదు అంటే ఇంకా వేరే అనుకుంటారు ఇంకా. సో ఎలాగో న్యూస్ వచ్చేసింది. సో నేను ఐఎమ్ ఆన్సరబుల్ ఏంటి ఎందుకు అయింది అనేది. ఎందుకంటే నేను ఇష్టపడే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బయట. సో అందరికీ ఐఎమ్ సో ఆన్సరబుల్ అనిపించింది నాకు. దెన్ వన్ డే ఐ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ అక్కడ నేను అన్ని ఓపెన్గా మాట్లాడడం జరిగింది. హౌ ఐఎమ్ డీలింగ్ విత్ ఇట్ అనేది పీపుల్ షుడ్ నో. ఓపెన్ అప్ అయిన తర్వాత, మాట్లాడిన తర్వాత నిజంగానే చాలా వైపుల నుంచి ఒక పాజిటివ్ సపోర్ట్ వచ్చింది. మీరు ఎప్పుడైతే ఈ ఏమంటారు మీ రిలేషన్ గురించి హౌ యూ అంటే ఆ జర్నీ ఎంత పెయిన్ఫుల్గా ఉండింది, ఎలా బ్రేక్ చేసుకున్నారు, ఇవన్నీ మాట్లాడారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు అదొక హాట్ టాపిక్గా నడిచింది. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ అ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ కౌశల్య. అంతకుముందు చూసిన కౌశల్యకి దాని తర్వాత చూసిన కౌశల్యకి చాలా మార్పు వచ్చింది మీలో. మీ స్టైల్లో, మీరు బయటకు వచ్చి బోల్డ్గా మాట్లాడే విధానంలో, యువర్ సోషల్ మీడియా ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది. ఎందుకు అలా? అంటే మీ పర్సనాలిటీని మీరు ఎట్లా మౌల్డ్ చేసుకుని, అంటే మీరు ఇంటెన్షనల్గా చేశారా? నథింగ్ యాజ్ ఇంటెన్షనల్. యాక్చువల్లీ నేను ఐ వెంట్ విత్ ద ఫ్లో. ఓకే. అంటే నేను మీకు అలా కనిపించానేమో కానీ నాకు ఇప్పటికీ కూడా కొన్ని కన్సర్న్స్, కొంచెం భయం, కొంచెం బెరుకు ఉంటూనే ఉంటాయి నాకు ఎప్పుడు. అంటే నాకు ఏంటంటే సిట్యుయేషన్ అలా ఫోర్స్ చేయబట్టి నేను అలా అన్నోయింగ్లీ అలా వెళ్ళాను అంతే. అంటే దాన్ని ఫేస్ చేస్తూ ఐ రోమ్డ్ అరౌండ్ కోర్ట్స్కి వెళ్ళేదాన్ని. పొద్దున్నే బాక్స్ పెట్టుకొని, మంచినీళ్ళ బాటిల్ పట్టుకొని, ఇలా అంతా కట్టేసుకొని, మళ్ళీ ఎక్కడ గుర్తుపడతారో, ఎక్కడ మీడియా ఉంటుందో అని ఇంకో గేట్ నుంచి వెళ్ళి లోపల కూర్చొని అవర్స్ టుగెదర్ ఆ జనాల మధ్యలో. అసలు ఇక్కడ ఒకళ్ళు ఉంటే ఇక్కడ మీద ఉంటారు అక్కడ అందరూ. అంత క్రౌడ్ ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా కోర్ట్స్లో. సో పెయిన్ఫుల్. ఆల్మోస్ట్ కోవిడ్కి బిఫోర్ వరకు ఐ వాజ్ గోయింగ్ టు కోర్ట్స్ వీక్లీ ట్వైస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు. అయితే ఫాస్ట్ అప్ చేయండి ప్రొసీజర్స్ అన్నప్పుడు వీక్లీ ట్వైస్ కూడా. సో అవన్నీ తిరిగి అయితే ఏంటంటే బికాస్ ఆఫ్ మై సన్ ఐ కుడ్ లైక్ స్టాండ్. అంటే విత్ ఇన్ స్టాండ్ నాలో నేను ఇట్లా స్టాండ్ అయ్యాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై సన్ అండ్ మై ఫ్యామిలీ. మా చెల్లెలు, మా తమ్ముడు అనమాట. 1 year గ్యాప్తోనే మేము అందరు ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ముగ్గురు సిబ్లింగ్స్ కూడా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా సిస్టర్ నాకంటే 1 year చిన్నగానే, నాకంటే చాలా పెద్దదానిలాగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి లీడ్ తీసుకుంటుంది తనే. ప్రతి ఇవన్నీ హ్యాపెనింగ్ అప్పుడు కూడా ప్రతిదీ నేను అమ్మతో, చెల్లెలతో ఫస్ట్ ఫోన్ అక్కడికే వెళ్ళేదన్నమాట. సో ఇలా అవుతుంది ఇంట్లో, ఇలా అవుతున్నాయి, చాలా కష్టంగా ఉంది, ఇలా నేను వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి ఫస్ట్. బట్టలు తీసుకొని, బాబుని తీసుకుని వెళ్ళిపోయి తల దాచుకోవడానికి, సిట్యుయేషన్ నుంచి పారిపోవడం. వెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? 2012లో వచ్చింది. బికాజ్ ఎవ్రీబడి నోస్ ద రీజన్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ లైక్ మళ్ళీ అగైన్. సో ద రీజన్ వాజ్ సెకండ్ మ్యారేజ్, అక్కడ ఇల్లీగల్ మ్యారేజ్. సో వెళ్ళిపోయినప్పుడు తను గైడ్ తీసుకుంది. తనేంటంటే నువ్వు మర్చిపోయినప్పుడు ఒక సిబ్లింగ్ వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు, యు ఆర్ సచ్ ఎ పర్సనాలిటీ దట్ ఎవ్రీబడి లుక్ అప్ టు, యూ హ్యావ్ సచ్ టాలెంట్, నీకేం తక్కువ అంటే మీకున్న శక్తిని తను గుర్తు చేయాలి. అలా గుర్తు చేసేది. నేను చాలా బెంబేలు పడిపోయేదాన్ని. పిల్లవాడు ఉన్నాడు చేతిలో, ఎలా అన్నట్టు ఉండేదాన్ని ఎప్పుడు చూసినా. బట్ తను చాలా స్టేబుల్ అనమాట. అంటే అఫ్ కోర్స్ ప్రాబ్లంలో లేని వాళ్ళకి మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది, ఒక బాగా గైడ్ చేయగలుగుతారు, క్లారిటీ ఉంటుంది ఎలా చెప్పాలి వీళ్ళకి అనేది. బట్ తను షీ వాజ్ ఫెంటాస్టిక్. అసలు ఇప్పుడు కూడా ఈవెన్ టుడే షీ ఈస్ ఫెంటాస్టిక్. నాకు మోర్ దన్ అ ఫ్రెండ్ అనమాట మా చెల్లి. తను సుధా, తను కూడా ప్లే బ్యాక్ సింగర్. ఇద్దరు వీడియోస్ చూస్తూ ఉంటాను. సో తను అనేది అనమాట, బుజ్జి అని పిలుస్తుంది అనమాట. బుజ్జి నువ్వు ఆసం, నీకేం తెలియట్లేదు, ఏం పర్వాలా, పోయినవన్నీ పోనీ, అయినా కూడా యూ కెన్ గెట్ అలాంగ్. మై స్ట్రెంగ్త్, తనే స్ట్రెంగ్త్. తర్వాత ఇప్పుడు మావాడికి ఇప్పుడు 19 years.
అక్క అని పిలుస్తాడా? వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారట అక్క అనుకున్నావు రా అని చెప్తుంటే వాడు నాకు వియర్డ్గా అనిపించింది అంటాడు వాడు. బట్ నువ్వు రాకు స్కూల్కి అంటాడా? యూ లుక్ సో యంగ్ అమ్మ అంటాడు అనమాట. సో వాడు ఎప్పుడైతే టీనేజ్కి వచ్చి తర్వాత ఒక్కొక్క 1 year అర్థం చేసుకుంటూ వచ్చాడు, అమ్మా యూ హ్యావ్ గాన్ త్రూ సచ్ అని వాడి కన్సర్న్ నాకు ఎప్పుడైతే చూపిస్తాడో ఒక మదర్కి మోర్ దెన్ ఎనఫ్. మనం ఫేస్ చేసింది ఒకటి చాలు పో, అర్థం చేసుకుంటోంది నా ఫ్యామిలీ అన్న ఆనందం ఏదైతే ఉంటుందో అది మనకి అన్నీ మొత్తం ఎరాజ్ చేసేస్తుంది అనమాట. పాతవన్నీ అసలు నాకు సంబంధం లేదు. సో నవ్ ఐఎమ్ వెరీ గుడ్. మీ అబ్బాయి ఎప్పుడు అంటే అన్ని దగ్గరుండి చూసుంటాడు, మీరు ఏం పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రుడు గడుపుంటారో, ఎంత ఏడ్చుంటారో, ఇవన్నీ తను చూసుంటాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్నగారిని కూడా చూసుంటాడు, ఆయన ఎలా ట్రీట్ చేశారు ఏంటిదని. ఆ జర్నీలో తనకి ఎప్పుడు మిమ్మల్ని అనలేదంటే నీది కూడా కొంచెం తప్పు ఉందమ్మా అని ఎప్పుడు అన్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదా? నెవ్వర్ అసలు. నన్ను ఇంకా అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ మధ్య. అంటే నీలాగా అంత స్టేబుల్గా, అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఏదో పరిగెత్తి ఇంకొక తప్పు చేయడము, లేకపోతే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఇంకొకటి చేయడము, ఇంకొక అలవాట్లు చేసుకోవడము, ఇంకొక సర్కిల్లోకి వెళ్ళిపోవడము, అలాంటి బ్లండర్స్ అవుతాయి యూజువల్గా. కానీ ఎలా అమ్మా నువ్వు ఇలా అంటే ఈ రోజుకి నువ్వు ఒకే చోటు ఉన్నావు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా, నీకు రిగ్రెట్స్ లేవు, నువ్వు ఒక బ్లండర్ చేశాను ఆ టైంలో అని ఎప్పుడు రిగ్రెట్ అవ్వాలా? అంటే మేము ఫ్యామిలీలో మాట్లాడుకునేటప్పుడు కూడా అన్ని డిస్కస్ చేసుకునేటప్పుడు వీళ్ళు అన్నోయింగ్లీ వింటూ ఉంటారు ఏం జరిగింది అనేది. ఎవ్రీ ఫేజ్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉండదు. సో అంటాడనమాట, అన్ని ఎక్కడ చూసినా కూడా ఒక్కటి కూడా నీకు అసలు వేలెత్తి చూపించడానికి కూడా ఉండదు, నీకు కూడా ఏం రిగ్రెట్స్ లేవు, బట్ ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేసుకున్నావమ్మా, దట్ ఈస్ సో సర్ప్రైజింగ్ అని అంటాడనమాట. అంటే ఇంకా మెచ్యూర్ అవుతారు వాళ్ళు, ఇంకా జస్ట్ 19 year old. కానీ మీకు భయమే లేదా ఈ రిలేషన్ బ్రేక్ అయ్యేటప్పుడు? ఎదుగుతున్న కొడుకు, స్టేబుల్ ఇన్కమ్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఎంత భయం, ఆ ఫేజ్ అంతా అసలు ఎట్లా ఉండేదండి? అమ్మో నాకు అసలు రేపు ఏంటి అనేది తెలియదు. నేను రెంట్ పే చేయాల్సి వస్తే ఎంత పే చేయగలుగుతాను, అసలు ఎంత అఫోర్డ్ చేయగలుగుతాను, నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి. అక్కడ చూస్తే పాటలు లేవు, సినిమాలో పాటలు అనేది వెరీ మచ్ ఏమంటారు దాన్ని, ఆ ఇన్కమ్ అనేది ఇట్స్ నాట్ సెక్యూర్డ్, లైక్ ఎవ్రీ మంత్ ఇంత వస్తుందనే సెక్యూరిటీ లేదు మనకి అక్కడ. అప్పటికే తగ్గిపోయాయి నాకు. కాకపోతే అప్పటికి షోస్ ఉన్నాయి నాకు. 2012, 13 తానా, 14, 15 అప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా వన్స్ నేను యూఎస్లో షోస్కి వెళ్ళి ఒక స్టాండర్డ్ అమౌంట్ పట్టుకుని వచ్చాను. కాబట్టి నాకు అంత కంగారే లేదు. అంటే అక్కడికి వెళ్ళి షోస్ చేసుకొస్తే డాలర్స్ కన్వర్షన్ కదా, సో కొంచెం బాగానే ఒక 2-3 yearsకి, ఒక 1 yearలో ఒకసారి వెళ్ళి వచ్చామంటే ఆ 1 yearకి పర్లేదు, మనం సర్వైవ్ అవుతామని గ్యారంటీ ఉంది. సో అందుకని కొంచెం నాకు అంత బెంబేలు ఎత్తలేదు అనమాట. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. 2015 నుంచి మళ్ళీ యూఎస్ షోలు కూడా నేను ఎక్కువ వెళ్ళలేదు. కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం జీరో అయింది. ఒక ఆన్లైన్లో 2 సార్లు ఏమో ఈవెంట్స్ చేసాం యూఎస్ వాళ్ళకి, అంతే. సో అప్పుడు కూడా తగ్గింది. కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ వర్ గోయింగ్ ఆన్, కోవిడ్ కాబట్టి. సో అప్పటి నుంచి స్టేబుల్గా ఉంది. ఇట్ వాస్ నాట్ బ్యాడ్, నాట్ గుడ్ ఆల్సో. రైట్. నా సర్వైవల్కి ఓకేలా ఉందనమాట. అందుకే నేను ఎప్పుడన్నా ఆల్బమ్ సాంగ్స్ అని అంటున్నాను, నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను వాటి మీద, నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నానంటే దిస్ ఇస్ ద రీజన్. ఎందుకంటే నా కొడుకు చదువులకి ఎంత పెట్టాలో తెలియదు. ఇప్పటికే ఐమ్ స్టేయింగ్ ఎట్ రెంటెడ్ హౌస్, రెంట్ కడుతున్నాను, రెంట్ కట్టాలి, వాడివి చూసుకోవాలి, ఎక్కడ ఏమవుతుందో తెలియదు. ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నట్టు ఉండాలి. తర్వాత మన మీద మనం ఎంత పెట్టుకోవచ్చు, మనం ఎంత లావిష్గా ఉండాలి. ఇప్పటికీ నా శాంట్రో కారే వాడుతున్నా నేను. దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు చేంజ్ ఇట్. డెఫినెట్గా దాని రిజిస్ట్రేషన్ కూడా ఇప్పటికి 20 years అయింది. సో అలాంటి కొన్ని మస్ట్ ఉంటాయి మనకి. కారు సెక్యూరిటీ, కార్ అనేది వెరీ మచ్ ఎసెన్షియల్ మనకి. సో అలాంటి ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. సో అందుకని గబుక్కుని నా కోసం ఖర్చు పెట్టుకోవాలంటే చాలాసార్లు ఆలోచిస్తా. చాలా వాడు అదే అంటాడు, ఏంటమ్మా అంత సాక్రిఫైస్ చేస్తావు లైఫ్లో, ఎలా ఉండగలుగుతావు ఇలా అని అంటాడు అనమాట. నేనన్నా నీకు అలా అనిపించిందంటే అదొక వావ్ మూమెంట్ అనిపిస్తోందంటే యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ, దట్స్ ఇనఫ్ ఫర్ మీ అని అంటాడు. ఆలోచన రావటమే మెచ్యూరిటీ. రైట్, మెచ్యూరిటీ అంటే. వాట్ ఈస్ ద లోవెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అండి? లోవెస్ట్ పాయింట్? ఐ లాస్ట్ మై ఓన్ ప్రాపర్టీ, అపార్ట్మెంట్. అది నా లోవెస్ట్ పాయింట్. అది మీరు తీసుకున్న నా హార్డ్ అండ్ యా
నేను అడ్వాన్స్ ఇచ్చిన ఎవిడెన్స్ కూడా పెట్టాను కోర్టులో. కానీ తర్వాత మనం ఎక్కువ అప్పట్లో చేతితో ఇచ్చేవాళ్ళం డబ్బులు. అప్పట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతా లేవు. సో వీ కుడెంట్ ప్రూవ్. డబ్బులు తేవడం, అడ్వాన్స్ ఒకటే పెట్టాం, 3.5 lakhs అడ్వాన్స్ ఒకటి వెళ్ళింది దానికంతే. తర్వాత పెట్టాం. కానీ దానివల్ల నాకు ఇప్పుడు ఆ ప్రాపర్టీ, నేను సేమ్ ప్రాపర్టీ కొనాలంటే నాకు 2 CR మినిమం అవుతుంది. కానీ కోర్టు డైరెక్ట్ చేసిన అమౌంట్, నాకు ఇవ్వమని చెప్పిన అమౌంట్ 10 lakhs. సో ఇండియాలో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇండియాలోనే లా మిస్యూజ్. మీ పేరు మీద రిజిస్టర్ అయ్యలేదా? అయిందని నేను అనుకున్నాను. నేను డాక్యుమెంట్స్ చెక్ చేయలేదు ఎప్పుడు. అది నా తప్పే. అంత అన్ఎడ్యుకేటెడ్గా కంటే నమ్మాను. అవతల వ్యక్తి మీద ఎగ్జాక్ట్లీ నమ్మాను, ఓవర్గా నమ్మాను అనమాట. సో అంత మోసం ఉండకపోవచ్చులే అన్నట్టు. సో అదే నాకు ప్రాణం మీదకి వచ్చిందనమాట. సో అది చాలా లోవెస్ట్ మూమెంట్. అక్కడి నుంచి నేను ఎప్పుడైతే 2014-15లో వీ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్, వీ హ్యాడ్ టు అండ్ ఎవిక్ట్ చేసి ఇక్కడ రెంట్ హౌస్కి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు కొంచెం పించింగ్గా ఉండేదన్నమాట. అయ్యో, నాకు ఎప్పుడు రెంటెడ్ హౌస్లు మారుతున్నప్పుడు అప్పుడు ఇష్టం లేకే నేను ఓన్ హౌస్కి రిజిస్టర్ చేసుకున్నాను అనమాట. ఈ షిఫ్టింగ్లు ఉండకూడదు లైఫ్లో, ఈ కంఫర్ట్ అనేది నాకు కంపల్సరీ కావాలి అని చెప్పి ఐ వాజ్ సో కీన్ ఆన్ ఇట్. సో శాంట్రో కార్ కొన్నానప్పుడు అండ్ ఇల్లు 2 చేసుకున్నాను ఫస్ట్. దాంట్లో నా కారు ఒక్కటే మిగిలింది నాకు. ఆ ఇల్లు కాస్త వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను రెంటెడ్ హౌస్కి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ మొదటి మూమెంట్కి వచ్చేటప్పటికి నాకు కొంచెం అది పించింగ్ పెయిన్ లాగా ఉండేదన్నమాట. అయ్యో నా ఇల్లు అన్నట్టు ఉండేది. నిజంగానే పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్. కష్టార్జితంతో తెచ్చుకున్నది. అందులో మనం లేడీస్ కదా, మనం ఇంట్లో మనకి డైనింగ్ సెట్స్ అను, ఇంట్లో ఇవనో అవనో పాట్స్ అను అన్నీ అరేంజ్ చేసేసుకుని, సో అదొకటి చాలా విమెన్ కి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అంటే తనే దగ్గరుండి అన్ని చేసుకుంటుంది కాబట్టి ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అటాచ్మెంట్ ఉంటుంది. యా అండ్ మా వాడికి కూడా చాలా అటాచ్మెంట్ ఉండేది ఆ ఇంటితోటి. వాడు కూడా చాలా సఫర్ అయ్యాడు తర్వాత ఆ ఇంటి గురించి. తర్వాత నేను ఎక్కడ బాధపడతానో, నాకు అసలు ఆ ఇల్లు ఇష్టం లేదు, నాకు వద్దు అసలు దాని గురించి మాట్లాడవాకంటూ స్టార్ట్ చేసాడు. మనకి ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళ ఫోటో ఇచ్చి క్రాస్ చేయండి రా గట్టిగా అని ఒక సినిమాలో కూడా వచ్చిందండి. అలా క్రాస్ చేయమంటే మీరు ఎవరి మొహాన్ని క్రాస్ చేస్తారు? సేమ్ పర్సన్. నేను మా అబ్బాయికి చెప్తాను, ఎవరినన్నా ఒక్కళ్ళని నేను క్షమించలేని ఒక పర్సన్ ఈ ఎర్త్ మీద ఎవరినన్నా మెన్షన్ చేయమంటే ఎవరు అంటే దట్ ఈస్ ద పర్సన్ ఐ కెన్ నెవర్ ఫర్గివ్ ఇన్ మై లైఫ్. మేబీ అక్కడ వాళ్ళు ఫర్గివ్ చేసినా కూడా ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా కూడా ఐ కెన్ నెవర్ యాక్సెప్ట్ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గివ్. బికాస్ అది నమ్మకం అనేది పోతుంది కదా, ఆ మూమెంట్ అనేది. అంటే అది వదిలేసినా కూడా దాని కాన్సిక్వెన్సెస్ నేను చాలా ఫేస్ చేశాను. దాని కాన్సిక్వెన్సెస్ ఒక అమ్మాయిగా కోర్ట్స్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ ఎవరెవరో తగలటం, పిచ్చి మాటలు మాట్లాడడం, ఆడవాళ్ళు సహాయం చేసేటట్టు రావటం మన దగ్గరికి, వాళ్ళు కూడా పిచ్చి ఏరియాల్లోకి లాగుదామని అంటే ఫ్రెండ్షిప్ పేరుతోటి పిచ్చి పనులు చేయాలని చూడడం, అలాంటివి కూడా నేను చాలా చూశాను. ఇది ఆ కోర్ట్ ప్రెమిసెస్లో, కోర్ట్ ప్రెమిసెస్ అని చెప్పను, అక్కడి నుంచి మేబీ కోర్ట్ ప్రెమిసెస్లోనే మన దగ్గర పరిచయం చేసుకుంటారు. ప్రిమైసెస్ అదే అయి ఉండొచ్చు, కానీ బయట మన నెంబర్స్ తీసుకున్న దగ్గర నుంచి ఇంకా మనకి హెడేక్స్ క్రియేట్ అవుతాయి అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకి తెలియదు. అక్కడ మనం అమాయకంగా నెంబర్ ఇచ్చేస్తాం, అమ్మో వీళ్ళు ఎవరైనా మంచి అడ్వకేట్ని చెప్తారేమో అంటే. హెల్ప్లెస్నెస్ అనేది ఎలాంటి వాటికి దారి తీస్తుంది అని అంటే అన్నెసరీ హెడేక్స్ దగ్గర మనల్ని నిలబెడుతుంది. దాని నుంచి కాపాడుకోవడం అనేది మనకి టాస్క్ అయిపోతుంది అక్కడ. మనం బతకాలి, మనం సంపాదించుకోవాలి, అది వేరే. కానీ ఇవి తప్పించుకోవడం అనేది ఉందే, అది ఎంత హెడేక్ అంటే, అవి తప్పించుకోవాలంటే మనం చాలా తెలివైన వాళ్ళు అయి ఉండాలి. అది లేనిదే, నాకు లేనిదే అది. ఐ వాజ్ సో డమ్ ఇన్ సో మెనీ సిచ్యుయేషన్స్. నేను ఏదో అంటారు స్ట్రాంగ్, చాలా పర్సనాలిటీ, చాలా మోటివేట్ చేస్తున్నాను, కానీ బట్ ఐ డోంట్ నో కొన్ని వీటిలో ఇలా అంటే వాళ్ళని నేను పసిగట్టలేను. నిజంగా అయ్యో పాపం ఫ్రెండ్షిప్కి మాట్లాడుతున్నారు అనుకుంటా, అదొక్కటి నేను కనిపెట్టలేను వాళ్ళని. ఓకే, నేను ఎందుకంటే ఎక్కువ ఓవర్గా పాజిటివ్ చూస్తానన్నమాట అన్నిట్లో. సో నాకు తెలియదు అది. తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళని చూస్తేనే తెలుస్తావు, నీకు అర్థం అవ్వలేదా? అర్థమైతే ఎందుకు మాట్లాడారు? తర్వాత ఇంకా నాకు అంటే ఆడవాళ్ళలో కూడా మంచి చెడు, మగవాళ్ళలో కూడా మంచి చెడు, ఇది ఇందాక అన్నట్టు అన్ని చోట్ల ఉన్నాయి. ఏదో ఫెమినిస్ట్గా చెప్పట్లేదు నేను. సో అలాంటివి కూడా నేను ఫేస్ చేశాను. అంటే అప్పుడు అర్థమైంది నాకు, అమ్మో ఆడవాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు
సో మనకి ఎవరి హెల్ప్ తొందరగా అసలు మన డిపెండెంట్గా ఎవరి హెల్ప్ కోసం మనం చూడకూడదు. మనకి తోచింది మనం ఎలా బయటపడతామో అవే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం మన స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలి. మనమే స్ట్రాంగ్గా ఉండాలి, మనమే డీల్ చేసుకోవాలి, మన హెడేక్ మనదే అనేది అక్కడ నేర్చుకున్నాను నేను. అట్ ద సేమ్ టైం ఎనీ డే మనం ఏం చేసినా సరే కొంత నెగటివిటీ అనేది వస్తూనే ఉంటుంది కదా. పర్సంటేజ్ ఎనీవేస్ దట్ విల్ బి దేర్ ఎనీ డే మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భాలు, ట్రోల్స్ ఇట్లాంటివి ఏమున్నాయి? చాలా తక్కువ అని చెప్పాలి. మేబీ నన్ను ఒకటే బ్యూటిఫుల్గా ఉండదు ఈవిడ, అందంగా ఉండదు అనే విషయాల్లో కొంత నేను చదివాను నెగిటివిటీలో. అంటే కంపేర్ చేసి సింగర్స్లో సంబడి ఎల్స్ ఈజ్ మెంట్ ఫర్ బ్యూటీ, నాట్ షీ లైక్ అన్నట్టు. కొంతమంది వేరాస్ షీఈస్ న్యాచురల్ బ్యూటీ, దట్ ఈస్ ద ఒరిజినల్ బ్యూటీ, షీఈస్ ద బ్యూటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీ పాస్ట్ రిలేషన్ నుంచి ఇప్పుడు మీరు కంప్లీట్గా ఆ బంధనాలన్నీ తెంచేసుకున్నారా? ఎప్పుడో 2012 2008 నుంచి అది నడుస్తూ ఉండింది. సో అప్పటి నుంచి కూడా ఆల్ ఎలోన్, అండ్ బిఫోర్ దట్ ఆల్సో ఐ వాజ్ ఎలోన్. ఓకే. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ నౌ. ఐఎమ్ మదర్, అంతే, మదర్ మూడ్. ఓకే ఓకే. సో అంటే ఇంకా హాంటింగ్ ఏమైనా ఉన్నాయా లైఫ్లో? హాంటింగ్ ఏం లేవు, కాకపోతే నేనే ఇంకా చాలా సాధించాల్సింది ఉండింది, కానీ ఎక్కువ నేనేం ఎఫర్ట్స్ పెట్టలేదు అని అంటే మా అబ్బాయి చాలా సీరియస్గా వస్తాడు అనమాట. వాట్ ఆర్ యూ ఈవెన్ టాకింగ్, ఏంటి ఆఫ్టర్ మేకింగ్ సో మచ్ ఫేమ్ అండ్ నేమ్ యువర్ టాకింగ్ దిస్ అమ్మా, యువర్ సో జనరస్ టు సే దట్. నో, అంటే దిస్ అంటే నువ్వు చాలా ఎర్న్ చేసావు లైఫ్లో, యూ హ్యావ్ ఫేమ్, యూ హ్యావ్ నేమ్, అండ్ నువ్వు అంత కష్టపడి పాడావంటే నేను పాడాను, కానీ ఎవరో క్రియేట్ చేసి ఇచ్చిన ఆపర్చునిటీ నేను పాడాను. వేరాస్ ఐఎమ్ కంపోజర్ మై సెల్ఫ్, వాట్ ఐ వాజ్ డూయింగ్, నేను క్రియేట్ చేసుకోవచ్చు కదా నా కోసం, నేను ఎక్కువ చేయలేకపోయాను అలాంటివి అని అంటాను. బట్ ఎందుకు చేయలేకపోయావు మరి అని అడుగుతాడు. ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక బడ్జెట్ కావాలి. ఇప్పుడు నేను ఒక పాట ట్యూన్ చేసేస్తా, నా దగ్గర ఉంది, నా బ్యాంక్లో పడి ఉంటుంది, దాన్ని బయటకు తేవాలంటే ఐ షుడ్ హైర్ అ కీబోర్డ్ ప్లేయర్, ఐ షుడ్ హైర్ అ స్టూడియో, అన్నీ కనెక్టెడ్ విత్ మనీ. మంచి కంటెంట్ తేవాలంటే టీం కావాలి, టీం వర్క్ ఉండాలి. అదేదో అలా అయింది, కానీ చాలా మంచి కామెంట్స్, మెసేజెస్ వస్తున్నాయి అనమాట, చాలా బాగుంది అని. బట్ అలాంటివి చేయాలి అని అనిపించింది నాకు. ఇండిపెండెంట్ మ్యూజిక్ అని ఇప్పుడు చాలా మంది చేస్తారు, వాళ్ళ పాటలతో ముందుకు వస్తున్నారు. దాంతో ఏం సాధిస్తారు? ఇండిపెండెంట్ మ్యూజిక్ వల్ల ఏం వస్తుంది? రికాగ్నిషన్? ఇప్పుడు ఓన్లీ మన ఇండియాలో మాత్రమే ఇండిపెండెంట్ సాంగ్ అనేది అసలు ఆ ఏరియా లేదు, ఒకప్పుడు మనకి లేదు. ఎందుకంటే 80s లో కూడా ఒక ఫాల్గుని పథక్ కానివ్వండి, లక్కీ అలీ కానివ్వండి, అసలు ఇండిపెండెంట్ మ్యూజిక్ వాజ్ రూలింగ్ దెన్. ఇప్పుడు ఏమైంది అసలు? ఉంది ఇప్పుడు, ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్ వచ్చిందే ఇండిపెండెంట్ యూట్యూబ్ సాంగ్స్ తో కదా. అండ్ ఈవెన్ మంగ్లీ ఈరోజు టుడే మంగ్లీ తను షైన్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ యూట్యూబ్ ఛానల్ కదా. తర్వాత ఫిల్మ్స్ లో ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో ఆర్టిస్ట్ హిట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్. అందుకే ఒరిజినల్ మ్యూజిక్ ఎప్పుడు కూడా ఒక ప్లాట్ఫామే అందరికీ కూడా. వై నాట్ అందులో హిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆ సాంగ్ అంటే మేబీ డిపెండ్స్, అంటే అంత తొందరగా రాదు, వ్యూస్ అనేవి తొందరగా రావు. ఇప్పుడు నా పాట సినిమా పాటలకు వచ్చిన వ్యూస్ నేను ఇప్పుడు ఇండిపెండెంట్ సాంగ్ పెడితే దాంట్లో చాలా స్లోగా వెళ్తాయి అవి, ఎందుకో తెలీదు. బట్ మన వాళ్ళకి ఇంకా తెలియదు కదా మేము కూడా ఇలాంటివి చేస్తాము అనేది. మేబీ టైం పడుతూ ఉండొచ్చు, బట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆడియోస్ స్పాటిఫైలో వెళ్తున్నాయి, సో బయటకైతే వస్తున్నాయి పాటలు. ఓన్లీ ఆడియో కూడా మనం రిలీజ్ చేసుకోవచ్చు వితౌట్ వీడియో. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈజ్ ఆల్ అబౌట్ షోయింగ్ యువర్ ఓన్ టాలెంట్, కూడా ఒక ప్లాట్ఫామ్. అది చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక యూట్యూబర్ కి చాలా బడ్జెట్స్ కావాలి. అది నేను అనేది ఏంటంటే ఖర్చు పెట్టి వీడియో తీసే ఒక ప్రొడ్యూసర్ కావాలి దానికి. సో ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, ఎవ్రీబడి లుక్ అప్ టు అ ప్రొడ్యూసర్ హూ కెన్ లైక్ అట్లీస్ట్ స్పెండ్ ఆన్ వీడియో. అట్లీస్ట్ ఆడియో మేము స్పెండ్ చేసుకున్నా కూడా మేము ఆడియోకి కూడా తక్కువేం అవ్వదు, చాలా అవుతుంది. 2 lakhs వరకు ఒక సాంగ్కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అది అట్లీస్ట్ మేము ఖర్చు పెట్టినా అప్పటికే మా పని అయిపోతుంది. అమ్మా మనం ఖర్చు పెట్టేసాం, అయిపోయింది. ఎవరన్నా వీడియోకి క్రౌడ్ ఫండింగ్ కానీ ఏదైనా ఫండింగ్ కానీ ఉంటే బాగా రిచ్గా వస్తుంది పాట. రిచ్గా వచ్చినప్పుడు వ్యూస్ వస్తాయి. మనం సరిగ్గా చేయనప్పుడు వ్యూస్ కూడా రావు, అప్పుడు చేసి కూడా ఉపయోగం ఉండదు, అప్పుడు సాంగ్ కూడా హిట్ అవ్వదు. అంటే వీడియో అంత డిమాండ్ ఉంది ఇప్పుడు, వీడియో కరెక్ట్గా చేస్తేనే ఆ ఆడియో కూడా హిట్ అవుతుంది. సో ఇట్ ఇస్ ఆల్ ప్యాకేజ్ అన్నమాట ఆడియో వీడియో అనేది. సో అది ఇక్కడ ప్రాబ్లం.
సో మార్కెటింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా, అంటే మనం ఇప్పుడు ఎస్పెషలీ యా, అంటే మాకు ఆల్రెడీ సినిమా ప్రొఫైల్ కాంట్రిబ్యూట్ చేసింది. Correct. వాట్ ఇఫ్ ద పర్సన్ హూ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, న్యూ కమర్. న్యూ కమర్స్కి వాళ్ళకి ఆర్టిస్ట్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి కష్టపడాలి వాళ్ళు. ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని, అస్సలు నో అఫెన్స్ ఎట్ ఆల్ అండి. ఓకే. యు ఆర్ ఎ సింగిల్ పేరెంట్, ఇప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ఫ్యామిలీని ముందుకు సర్వైవ్ అవ్వడానికి? యా, దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఎప్పుడైతే ఫ్యామిలీ ఇష్యూస్లో ఐ లాస్ట్ మై ఓన్ అపార్ట్మెంట్ అనమాట, ప్రాపర్టీ, దానిలోంచి నేను వెకేట్ చేయించారు. సో అది నా పేరు మీద కాకుండా వాళ్ళ పేరు మీదకి ఎలా వెళ్ళిపోయిందో నాకు ఈ రోజుకి తెలీదు. నాకు అసలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నాకు అసలు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు నాలెడ్జ్ నాకు. సో ఐ లాస్ట్ వాట్ ఎవర్ ఐ హెవ్ ఎర్న్డ్, హార్డ్ ఎర్నింగ్ మనీ అంతా కూడా పోగొట్టుకున్నాను. సో తర్వాత అప్పుడు నాకు ఇదే క్వశ్చన్ వచ్చింది, ఎలా బాబున్నాడు, ఎలా ఇప్పుడు ఓన్ హౌస్ కూడా లేదు అంటే ఐ నీడ్ టు పే రెంట్స్, ఆ రెంట్ కూడా నాకు రావాలి ఎలా అని చెప్పి నేను ఆన్లైన్ మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేశాను. కౌసల్య మ్యూజిక్ అకాడమీ నా పేరే పెట్టుకున్నాను, సో దట్ ఈజీగా అందరికీ తెలియడానికి. కౌసల్య మ్యూజిక్ అకాడమీ ఫస్ట్లో మాదాపూర్లో రన్ చేశాను. కోవిడ్ తర్వాత ఇంకా రెంట్స్ వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి అప్పటికప్పుడు వెకేట్ చేసేసాం. తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా కూడా మాకు అక్కడికి వచ్చి కూర్చుని వెయిట్ చేయడం కంటే కూడా ఆన్లైన్లో చక్కగా ఉంది, మాకు మా ముందు వాళ్ళు నేర్చుకుంటున్నారు, అంటే మేము ఇంట్లో ఉండగానే వాళ్ళు లాగిన్ అవుతున్నారు, చక్కగా వాళ్ళ రూమ్లో వాళ్ళు నేర్చుకుంటున్నారు, బాగుంది, మా టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా 1-to-1 ఫోకస్ ఉంటుంది ఆన్లైన్లో అయితే, గ్రూప్ సింగింగ్ ఉండదు కదా. ఎందుకంటే ఒకళ్ళు వాళ్ళ ఇంట్లోంచి, ఒకళ్ళు అంబర్పేట నుంచి, ఒకళ్ళు సరూర్ నగర్ నుంచి వస్తే అది సింక్ అవ్వదు ఆన్లైన్లో. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అటెండ్ చేస్తాం. సో ఇది బాగుంది మాకు అంటే అలానే ఆన్లైన్లో రన్ చేస్తున్నాం అనమాట. సో దాంట్లో ఓవర్సీస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో దానివల్ల జస్ట్ అది నాకు మెయిన్ ఇన్కమ్. నాకు అంటే షోస్ చేస్తున్నాను, షోస్ ఎలాగో ఉంటాయి. మన తానాకు వెళ్ళాను అనమాట, చిత్రమ్మతో స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. తానాలో వెరీ ఫస్ట్ డే 7th పర్ఫామ్ చేసాము. సో అలా వన్స్ ఇన్ అ వైల్ షోస్ అండ్ అకాడమీ రన్ చేస్తున్నాను, ఫౌండర్ అండ్ సిఇఓగా రన్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ ఫర్ ద ఓవర్సీస్ స్టూడెంట్స్, వాళ్ళకి పర్సనల్గా నేనే 1-to-1 క్లాసులు తీసుకుంటా. అండ్ ఐ సబ్మిటెడ్ మై పిహెచ్డి ఆల్సో, వైవా ఎగ్జామ్ కూడా అయిపోయింది. దే అనౌన్స్డ్ డాక్టరేట్ టు మీ రీసెంట్లీ ఫ్రమ్ పద్మావతి మహిళా యూనివర్సిటీ. అక్కడి నుంచే నేను థ్యాంక్ యూ సో మచ్, ఎంఏ మ్యూజిక్ కూడా అక్కడి నుంచే చేశాను. సో ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది, అది కూడా వాయిస్ కల్చర్లో అనమాట. సో ఐ కెన్ సే దట్ ఐఎమ్ అ వాయిస్ స్పెషలిస్ట్, వాయిస్ ట్రైనర్. అంటే ఏంటి వాయిస్ కల్చర్లో? వాయిస్ కల్చర్లో ఇప్పుడు నేను ఒక క్లాసికల్ సింగర్ని, అప్పుడు నేను ఫుల్ థ్రోట్తో పాడే అలవాటు నాకు ఎలా మౌల్డ్ చేయాలి వాయిస్ అనేది మైక్కి తెలియదు, ఎక్కువ తెలియదు నాకు అప్పుడు, నేను బిగినింగ్లో వచ్చినప్పుడు. సో అప్పుడు నేను పాడతా తీయగాలో నేను ఎంట్రీ ఇచ్చాను, బాలు గారు పక్కనే నుంచుని పాడిచ్చేవాళ్ళు అప్పట్లో. అప్పుడు మై సింగింగ్ వాజ్ వెరీ బ్యాడ్. అంటే బ్యాడ్ ఇన్ ద సెన్స్ నాకు తెలీదు ఎలా మౌల్డ్ చేయాలి, ఎంతవరకు వాడాలి. ఒక మైక్రోఫోన్, పవర్ఫుల్ మైక్రోఫోన్ ఉన్నప్పుడు దానికి ఎంత పర్సంటేజే మనం ఇవ్వాలి, టోటల్ 100% మనం ఇట్లా ఫోర్స్ ఇవ్వకూడదు. దాన్ని వాయిస్ ప్రొజెక్షన్ అంటాం. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. తర్వాత స్టేజ్ మీద మనకి వాయిస్ త్రో కావాలి, వేరాజ్ ఇక్కడ మనకి వాయిస్ త్రో పనికిరాదు, బ్లోస్ వస్తాయి, బబుల్స్ వస్తాయి. సో తర్వాత సినిమా పాటని ఎలా పాడాలి, వెస్టర్న్ని ఎలా మాడ్యులేట్ చేయాలి, ఫోక్ సాంగ్ని ఎలా న్యాచురల్గా ఎలా పాడాలి. సో అలా క్లాసికల్లో ఫుల్ థ్రోట్ సింగింగ్ ఉంటుంది, అంటే బేస్ వాయిస్లో ఉంటుంది. చాలా పాటలు కూడా శ్రీమన్నారాయణ అలా ఉంటుంది వాయిస్. కానీ వేరే సినిమాల్లోకి వచ్చేటప్పుడు మోనా 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 ఏరీ వోకల్స్ అని కానీ, ఈరోజే తెలిసింది చంటి ఇలాంటి డైలాగ్స్ కానీ, ఇలా ఆ బోల్డ్నెస్ కానీ, ఆ పట్టుకోవడం కానీ, సెటిల్నెస్ కానీ, రొమాంటిక్గా పాడడం కానీ, అవన్నీ వాయిస్ మాడ్యులేషన్స్ అనమాట. డైనమిక్స్, వాయిస్ డైనమిక్స్, వాయిస్ టెక్నికాలిటీస్ అని అంటాం అనమాట. సో అలాగే వెస్టర్న్ పాడుతున్నప్పుడు ఒకలాంటి విబ్రాటో వస్తుందండి. మిల 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 మెరిసిన కనులకు ఎందుకు అసలెందుకు ఈ కలవరములే, ఈ విబ్రాటోస్, దోస్ విబ్రాటోస్ మనం అడాప్ట్ చేసుకున్నాం వెస్ట్రన్ మ్యూజిక్ నుంచి. సో అవన్నీ కూడా ఎంత విబ్రాటో ఇవ్వచ్చు. లతా మంగేష్కర్ అమ్మ వాయిస్లో కూడా విబ్రాటోస్ ఉంటాయి. బాహుమే చలే
అలాంటివి ఆవిడ చాలా ఫాస్ట్గా ఇస్తారు. ఇంకా నేను ఇక్కడ ఇవ్వలేదు ఇప్పుడు. ఓకే. ఆవిడ చాలా ఫాస్ట్గా ఇస్తారు. సో అలాంటివి కూడా నార్త్లో వేరేగా ఉంటాయి విబ్రాటోస్, మనకి సౌత్లో వేరేగా ఉంటాయి. ఓకే. నార్త్ కంపోజిషన్ స్టైల్ కూడా వేరే ఉంటుంది, మనది వేరే ఉంటుంది, ఇంగ్లీష్ సాంగ్ కంపోజిషన్ వేరే ఉంటుంది. ఇలా దేర్ ఆర్ సెవరల్ ఎలిమెంట్స్ యాక్చువల్లీ. ఇట్స్ ఎ సబ్జెక్ట్. సో బేసిక్లీ యు ఆర్ కర్ణాటక్ మ్యూజిక్ నేర్చుకున్నారు, ఇప్పుడు వాయిస్ కల్చర్లో డాక్టరేట్ తీసుకోబోతున్నారు. అంటే యూ సీమ్ టు బి అ పర్ఫెక్ట్ టీచర్ నౌ. యా మెంటర్. సో ఎవరైనా సరే నిజంగా ఇఫ్ యువర్ చైల్డ్ మ్యూజిక్లోనే ఒక కెరీర్ చేసుకోవాలనుకున్నారంటే యూ డెఫినెట్లీ నీడ్ ఏ పర్ఫెక్ట్ టీచర్ హూ నోస్ ఎవ్రీథింగ్. సో అన్నీ తెలిసిన టీచర్ కావాలి అనుకుంటే మాత్రం ఐ థింక్ షీఈస్ ద ఓన్లీ వన్. థ్యాంక్ యూ సో మచ్. ద ఓన్లీ వన్. ఐ సీ. ఈ హాట్ డిస్కషన్ నుంచి కొంచెం చిల్ అవుతాం. హూ ఈస్ యువర్ ఫేవరెట్ సింగర్ ఇప్పుడున్న వాళ్ళలో, ద జెన్సీ ఇప్పుడున్న యంగ్ సింగర్స్లో? ఓ యు పుట్ మీ ఇన్ ట్రబుల్ అగైన్. దేర్ ఆర్ ప్లెంటీ యాక్చువల్లీ. నాకు ప్రణవి వాయిస్ చాలా ఇష్టం. ఓకే. ప్రణవి వాయిస్ చాలా సూదింగ్గా ఉంటుంది. ఇంకా అబ్బాయిలో? అబ్బాయిలో కూడా చాలా మంది ఉన్నారు. అనురాగ్ కుల్కర్ని చాలా బాగా పాడుతున్నాడు. అండ్ హేమచంద్ర వాయిస్ అంటే ఎప్పటి నుంచో క్రేజ్ నాకు, బట్ చాలా బాగా పాడతాడు. అండ్ దినకర్ సూఫీ పాడితే నాకు చాలా ఐ గో క్రేజీ, చాలా ఇష్టం. హిందీ సాంగ్స్ కానీ ఆ టింజ్ బాగుంటుంది దినకర్ వాయిస్లో. అండ్ కేసీ కూడా, కేసీ చాలా ట్రెడిషనల్ ఈ టచ్, నేటివ్ టచ్, తెలుగు టచ్ ఉంటుంది. దీపు కూడా ఇంక ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. అదే మొత్తం అదే 1 2 3 వరుసగా ఉన్న సింగర్స్ అందరి పేర్లు చెప్పండి. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి బాగుంటుంది, ఒక్కొక్కళ్ళలో ఒక టింజ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ ఫర్ కమింగ్ ఇన్ టు ద స్టూడియో అండ్ ఓపెనింగ్ అప్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ యు ఆర్ నాట్ రిటైర్డ్. Okay, I take my word back. Yeah, you're not at all retired. I'm ready to sing actually. నాకు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా పాడతా. అండ్ అదర్ దాన్ ఫిల్మ్స్ ఐ కీప్ డూయింగ్ some of the other songs or project అలా చేస్తూనే ఉంటాను. I'll try to do. Yeah, it was fantastic talking to you. Thank you so much. I look forward for many independent music songs, and also you will come back in movies. Sure. We are looking back. Thanks looking for that. you. So sweet of you. Thank you so much for your words. Thank you.